ఎంతకాలం నీ స్వశక్తితో స్వజ్ఞానముతో నీ సొంత ఆలోచనలతో అడుగులు వేస్తే దేవుని కలిగి ఉన్నావని చెప్పుకుని దైవశక్తిని ఉపయోగించుకోకుండా నీ ఎంతటి నువ్వే అడుగులు వేస్తే కృంగిపోతావు, అత్యధికమైన మేలులు పొందవు. నా ప్రభు అంటున్నారు, నువ్వు అభివృద్ధి చెందాలా, అత్యధికముగా ఆశీర్వదింపబడాలా. నువ్వు తలగా ఉండాలి తప్ప తోకగా ఉండకూడదు, పై వాడుగా ఉండాలి తప్ప కింద వాడుగా ఉండకూడదు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉండాలి తప్ప అప్పు పుచ్చుకునేవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలా, లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడాలా. ఎప్పుడు దీవించబడతావో నా దేవుడు నీతో వచ్చినప్పుడు. ఎప్పుడు ఆయన నీతో వస్తాడైనా నీ హృదయమును దిద్దుకొని ప్రతి విధమైన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే చాలు. అవును, ఈ దినాలలో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏది వద్దన్నారో మానవుడు అదే చేస్తూ దేవుడిచ్చే కృపలన్నిటినీ అనుభవించలేకపోతున్నాడు. ఈ సత్యాన్ని దేవుడు నాకు తెలియపరిచినారు. నా కుమారుడా, పాపాన్ని నువ్వు అసహించుకో. అది ఎలాంటి పాపమైనా సరే దాన్ని అసహించుకో. కొత్త తిత్తులో కొత్త ద్రాక్షరసమే పోయాలి తప్ప పాత తిత్తులో కొత్త ద్రాక్షరసాన్ని పోస్తే అది ఆ తిత్తుని పగలగొట్టేస్తుంది. అప్పుడు నీ భక్తి పాడైపోతుంది. నేను నీతో రాను, ఎప్పుడు నీతో వస్తానో తెలుసా? నీవు నాకు ఇష్టంగా అడుగులు వేస్తానికి నువ్వు ఇష్టపడినప్పుడు. నీకు ఇష్టం ఏంటయ్యా? ప్రతి విధమైన చెడుగును పాపాన్ని, అది ఒక సినిమానా, ఒక సీరియలా, ఒక జోదమా, అది మందా, లేదా ఒక వ్యభిచార పాపమా, లేదా జలసీనా, ఇలాంటి వాటినన్నింటినీ కూడా బూతు పదాలా, లేకపోతే సిగరెట్ స్మోకింగా, ఇలాంటి వాటిని కూడా విడిచిపెట్టేసేయి. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో నేను నీకు తోడై ఉంటాను. అప్పుడు నువ్వు పరిస్థితులను జయించగలుగుతావు. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు దేవునికి ఇష్టంగా అడుగులు వేశారో వారు వస్తూ ఉంటే చెప్పాలా, ఎర్ర సముద్రమే ఆరిన నేలగా మారినది. యోర్దాను నది యాజకులు పాదాలు తాకగానే జలరాశులు పైన నిలిచిపోయినవి. వారు బయలుదేరి వస్తూ ఉంటే దేవుడు వారికి తోడై ఉండగా రాజులకు సైతము కూడా గుండెల్లో ధైర్యం లేక వాళ్ళు బిక్కి చిక్కిపోయారు, వాళ్ళు జడిసిపోయారు, వణికిపోయారు. మరి వారే వణికిపోయారే. వారు చుట్టూ తిరిగితేనే ఎరుకో కోటలే కూలిపోయినవే. నీ సమస్యలు నా దేవుని ముందు ఆగుతాయా? ఆగవు. కానీ నువ్వు నా దేవుణ్ణి ధరించుకోకుండా, నా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకోకుండా నువ్వు అడుగులు వేస్తూ క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు. అదే విచారము. అందువల్లే నువ్వు అత్యధికంగా దీవించబడతలేదు. నా కోరిక ఏంటి తెలుసు? ప్రభు నాకు తెలియపరిచింది, నువ్వు అత్యధికంగా దీవించబడాలా. దేవుని ఈవులను వనరులన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో నీవు స్వతంత్రించుకోవాలా. ఇట్టి గొప్ప ఆశీర్వాదములు దీవెనలు నీవు పొందాలా. ఎంత కాలము నీవు నన్ను నమ్ముకుని నువ్వు దారిద్ర్యముగా సమాధానము లేకోకుండా నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే ప్రభు అన్నారు, నాకు అవమానము, నా పిల్లలని చెప్పుకోవడం నాకు అవమానము. ఎస్, ఎవరైనా ఒక తండ్రి ఉండి ఐశ్వర్యవంతుడై ఉండి తన బిడ్డలను పట్టించుకోకుండా, తలకు రాసుకోవడం నూనె కూడా లేకోకుండా, వారి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, సరైన బట్టలు లేకోకుండా, వారికి భోజనం కూడా లేకోకుండా ఈ తండ్రి ఆ పిల్లలు నిర్లక్ష్యం చేసి ఆయన కనుక తిరుగుతూ ఉంటే ఏమంటారు? నీ బిడ్డలేమో రోడ్డు అమ్మట బజారు అమ్మట తిరుగుతూ ఉంటే నువ్వు విలాసాలు అనుభవిస్తున్నావా అంటారు. అలాగనే ఇక్కడ మీరు చూసినట్లయితే మన దేవుడు తన బిడ్డలైన నిన్ను నన్ను నిర్లక్ష్యం చేసే దేవుడు కాడు. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇయ్యటం ఆయనకి తెలియదా? ఇవ్వాలనే ఆయన కోరిక, నిన్ను నన్ను హెచ్చించాలనే ఆయన కోరిక. ఈ విషయాలను ఒక్కసారి ఈ సంవత్సరంలో ఈ మాటలను చదవాలని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుంచి 14వ వచనం వరకు కంటిన్యూగా 5-6 సార్లు చదివి ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నేను మనవ చేస్తున్నాను మీకు. ఎందుకో తెలుసా? ఇలాంటి దీవెనల గురించి ప్రభువు నాకు తెలియపరిచారు. నేను దీవించబడ్డాను కాబట్టి ధైర్యముగా ఈ మాటలు నేను మీకు బోధిస్తున్నాను. ఈ ఫెలోషిప్లోకి ప్రార్థనకు వచ్చే బిడ్డలు ప్రతి బిడ్డలతో ఒక సవాలు విసురుతాను. వారు కూడా ఈ సత్యాన్ని గుర్తెరిగి విశ్వాసాన్ని వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. అనేకులు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇలాంటి
టీవీ వర్తమానాలు విని ఎందరో వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు, అయ్యా ఇలా దారిద్ర్యములో ఉన్నాము, ఏంటిది ఈ ఫార్ములా మాకు తెలియచేయండి. ఎందరో వచ్చి దీవించబడారు తెలుసండి. దరిద్రులుగా, తినడానికి తిండి లేని వారు, కట్టుకోవడానికి బట్ట కూడా లేని వారు, ఇంట్లో శాంతి లేక సమాధానం లేక రోడ్లమ్మడి తిరుగుతున్నటువంటి బిడ్డలు సైతం కూడా వచ్చి ఈ పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని మాటలు విని, ఇలాంటి విశ్వాసమును గురించి సత్యాన్ని తెలుసుకుని వాళ్ళ జీవితాలు మార్చుకుని ఇప్పుడు మంచిగా, ఆశీర్వాదకరముగా, ఆరోగ్యకరముగా, సమృద్ధిగా వారు జీవిస్తున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో అయినా సరే నీ దారిద్ర్యాన్ని విడిపించాలని నా యేసు కోరుకుంటూ ఉంటే ఎంతకాలం ఇంకా సైతాను గడుతున్న స్నేహము చేస్తావు, ఎంతకాలం వాడిని బాసుగా చేసుకుంటావు, ఇటు దేవుడు కావాలంటావు, దయ్యాలు కావాలంటున్నావు. అవి నిన్ను పైకి రానివ్వు. ఒకవేళ వచ్చిన బైపాస్ రూట్ చూపిస్తే ఆ తర్వాత ఉన్నదంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతావంటే అందుకే నీకు శ్రమలు, అందుకే నీ భార్య భర్తల మధ్యలో సమాధానం, అందుకే నీ బిడ్డల చదువుల్లో పైకి రావటం లేదు, సరైన ఉద్యోగం నీకు దొరకట్లేదు. నా ప్రియ సహోదరి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతో కాలం విసిగిపోతున్నావు, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. కొంతమంది రైతులు మాట్లాడుతుంటారు, అయ్యా పంట సరిగ్గా లేదయ్యా, సరైన టైంలో వర్షాలు పడక అతివృష్టి లేదా అనావృష్టి అయ్యా. ఎందుకు జరుగుతుందో తెలుసా? దేవుని మాట వినక, దేవుణ్ణి మీ హృదయాలు చేర్చుకొనక. యోర్దానే ఆగిపోయి, జలరాశుల పైన ఆగిపోయినాయి అంటే సముద్రమే 6 నెలలుగా చేల్చబడిందంటే మన దేవుడు ఎలాంటి శక్తి గల, సామర్థ్యం గల దేవుడో ఒక్కసారి ఆలోచించు. నీ దరిద్రాన్ని, నీ శ్రమల నుంచి, నీ ఇబ్బందుల నుంచి విడిపించలేని దేవుడు అనుకుంటున్నావా? వ్యాధితో నిన్ను లాస్ట్ ఇయర్లో మంచం మీద ఉన్నావు, ఈ సంవత్సరం కూడా మంచం మీద అలాగే ఉండిపోవాలనుకుంటున్నాను దేవుడు కోరుకుంటాను అనుకున్నావా? నీ భార్య భర్తలు విడిపోయి అక్కడొకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమరొకడు ఉండాలని కోరుకుంటాను అనుకున్నావా? నీ బిడ్డలు నీకు కాకోకుండా దూరంగా ఉండాలని కోరుకుంటాను అనుకున్నావా? నో. ఈ కొత్త సంవత్సరంలో నా ప్రభు మాట్లాడుతున్నారు, నీకు సమాధానము కలగాలని, నీకు ఆశీర్వాదము, అభివృద్ధి పొందాలని, విడిపోయిన నీవు దేవుని ప్రేమతో నీ భార్య భర్తలు ఒకటి కావాలని, నీ బిడ్డలు స్టడీస్లో పైకి రావాలని, మంచి మంచి ఉద్యోగాలు మీరు పొందాలని కనుక నా ప్రభు సెలవిస్తున్నారు, మొదట నీ హృదయాన్ని దిద్దుకో. కట్టని పురములను నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎలా వస్తాయి అని మొదట్లో నాకు డౌట్ వచ్చి నాకు ఇలాంటి మాటలు చెప్పినటువంటి బిడ్డలు నేను అడిగాను. ప్రభు కోసం ప్రార్థన చేసి నూతన బలాన్ని, ఎప్పటికప్పుడే బ్లడ్ చేంజ్ చేస్తే కొత్త బ్లడ్ ఎలా వస్తుందో అలాగే నూతన బలాన్ని దేవుడు ఏ రోజుకు ఆ రోజే ఇస్తారు. ఆయన వైపు చూడటం నేర్చుకో. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. అలాగుననే నేను అడుగులు వేయటం జరిగింది. గొప్ప దీవెనలు పొందుకోవడానికి దేవుడు కృపగల మార్గాలు తెరిచినారు. నన్ను దీవించిన దేవుడు, ఈ పరిచర్యలో వచ్చినటువంటి 100 మందిని దీవిస్తున్న దేవుడు నిన్నెందుకు దీవించడు? ఈ టీవీ వర్తమానాల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. నువ్వెందుకు ఆశీర్వాదం పొందవు? నిన్న నాకు బిడ్డ ఫోన్ చేసింది, అన్నా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, మనం మీరు టీవీలో వాక్యంలో ఒక మాట చెప్పినారు, అదేమిటంటే ఇంకా నీకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారని మీరు చెప్పినారు. నేను ప్రార్థించాను, GHMSలో పోస్ట్ తెలిసింది, దాని ఇంటర్వ్యూకి వెళ్తాను, ప్రేయర్ చేయమంది. ఎల్లమ్మ దేవుడికి ఇస్తాను, ప్రేయర్ చేశాను. మరలా ఫోన్ చేసింది, అన్న ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, నాకు జాబ్ దేవుడు ఇచ్చాడన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకడిన నా దేవుడు నీకు ఆ కృపను ఇవ్వలేనా? ఆ శక్తిని ఇవ్వలేనా? ఈ మధ్యన ఒక హాస్పిటల్ దగ్గర నన్ను పిలిచారు. ఆ డెలివరీ విషయంలో ఆ బిడ్డకు ప్రాబ్లం అయ్యే లోపల బేబీ మూమెంట్స్ కూడా ఆగిపోయినాయి, చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సరే వెళ్ళాను, ఆ స్కాన్ రిపోర్ట్లు అవన్నీ చూశాను. నేను లోపల బేబీ చనిపోయినట్టుగానే వాళ్ళు రాసుకొచ్చారు. అవన్నీ చూసాను. ఒక బేబీ చనిపోయిందా, అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే తల్లికి ప్రమాదము, తల్లి ప్రాణం ముప్పు అంటున్నారు. సరే తల్లి కోసం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను. ఆ తల్లి అడిగింది, అయ్యా ఇక్కడ నా బిడ్డ కోసం కూడా మీరు చెయ్యేసి ప్రార్థన చేయరా? నా బిడ్డ బతకాలా, నా బిడ్డ క్షేమంగా ఉండాలా, నా బిడ్డ కూడా ఆరోగ్యం. అరే డాక్టర్లు లేదంటున్నారమ్మా, మీరు చేసి ప్రార్థన చేయండి, నా దేవుడు బతికిస్తాడంది ఆ బిడ్డ విశ్వాసంతో. ఆ బిడ్డ విశ్వాసం ఎందుకు కాదనాలని చేసి ప్రార్థించాను. 1/2 అవర్లో లోపల బేబీ తిరగడం ఆరంభించింది. ఆ తర్వాత ఆ బిడ్డ డెలివరీ అయింది. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారండి. నా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు. అత్యధికమైన దీవెనలు మేలుతో నింపాలని ఆశిస్తూ ఉంటే నువ్వెందుకు శక్తి విహీనుడుగా, నువ్వెందుకు భక్తిహీనుడుగా నువ్వు జీవిస్తావు? ఈరోజే ఈ సత్యాన్ని గుర్తించి నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుని చెడు వ్యసనాల నుంచి విడిచిపెట్టి నూతన హృదయాన్ని ఇమ్మని అడుగు. 50వ కీర్తనలో దావీదు అడుగుతాడయ్యా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, నూతన మనసును నాకు దయచేయండి, నేనే నీకు కేవలం విరోధంగా పాపం
పాపం చేస్తున్నానని దావీదు వేడుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కృప చూపించి అత్యధికముగా దేవుడు దీవించాడు. పోగొట్టుకున్న ఉద్యోగం అంటే రాజ్యాన్ని కూడా దేవుడు దావీదు తిరిగి ఇచ్చాడండి. ఎంత కృప చూపించేటువంటి దేవుడు! ఇలాంటి దేవుడిని కలిగి ఉండి ఇంకెందుకు నువ్వు కృంగిపోతావు? ఈ రోజు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి, కృపా కాపుదల నీ పైన, నీ కుటుంబంపై, నీ బిడ్డల పైన, నీ విద్య, వ్యాపారాలలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అదొక చిన్న మనవి. నా సహోదరుడా లేదా నా సహోదరి, నీ భార్యని విడిచి ఎంతకాలమైంది, నీ భర్తని విడిచి ఎంతకాలమైంది వేరువేరుగా ఉంటున్నావు కాదు, తప్పు. నిన్ను తగ్గించుకో. ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాన్ని మీరు పొందాలా, మీరిద్దరు సమాధాన పడాలా, దైవ సన్నిధిని మీరు పొందాలా, దైవ కృప మీరు పొందాలా. అదే నా దేవుని కోరిక, నా కోరిక. ఇట్టి వర్తమానం ద్వారా నువ్వు దీవించబడితే నాకు ఫోన్ కాల్ చేసి నువ్వు మాట్లాడు. మరిన్ని సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. మరింతగా నువ్వు వచ్చేది ఇంకా దీవించబడాలనే నా ప్రార్థన, నా ఆశ. ఈ కార్యక్రమాల వెనుకల ఉద్దేశం అదే. ఎవరిని కూడా చందాలడానికి కూడా నేను ఇష్టపడను. ఎందుకు తెలుసా? ప్రతి కార్యక్రమం కోసం నేను దేవుని కొరకు కనిపెడుతూ ఉంటాను. నేను కొంతమంది వాళ్ళే నాకు ఫోన్ చేసి, అయ్యా ఇలాంటి కార్యక్రమాలు మాకు దీవెనకరం ఉన్నాయి, మేము కూడా సువార్త చేయలేకపోతున్నాము, మీలాంటి శ్రేష్టమైన వాక్యం చెప్పేటువంటి దైవజనుల ద్వారా మేము ఇలాంటి కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తే లక్షల కొలది ప్రజలకు దీవించబడుతున్నారు. ఈ పరిచర్య గురించి మాకు తెలుసు, ఇక్కడ అందించే బోధలు, వాక్యం గురించి మాకు తెలుసు. ఆ సువార్తలో మాకు పాలిభాగస్తులు మేము కావాలని ఆశించి కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి ఆశీర్వాదం నువ్వు పొందాలని దేవుని ప్రేమతో కోరుకుంటున్నాను. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాకృపా కనికరం గల మా తండ్రి, నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలను దీవించి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృపా కాపుదల కనుదృష్టి వారిపై నుంచి అత్యధికమైన మేలులు పొందాలా. మీరు సిద్ధపరిచి దాచి ఉంచినటువంటి ప్రతి మేలును, ప్రతి ఈవును వారు అనుభవించాలా. నీ గొప్ప మహిమకు వారసులు కాబడేట కృపనిమ్మని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవ సన్నిధి మీకు తోడుగా ఉండను గాక.